హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. సో ఇంతకుముందు వీడియో వచ్చేసి శ్రీశైలంలో మేము దిగిన రూమ్ టూర్ చేశాము. సో మేమైతే దర్శనానికి నెక్స్ట్ డే బుక్ చేసుకున్నాం ఆన్లైన్లోనే. దేవస్థానం వారి వెబ్సైట్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి శీఘ్ర దర్శనం ఉంటుంది, అతి శీఘ్ర దర్శనం ఉంటుంది. అంటే శీఘ్ర దర్శనం అంటే 150 రూపీస్, అతి శీఘ్రం అంటే 300 రూపీస్. సో టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కుందామని మేము ముందు రోజు నైటే దేవస్థానం దగ్గరికి వచ్చామన్నమాట. సో అక్కడైతే చాలామంది ఇలా దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. అండ్ భక్తులు రూమ్స్ తీసుకోలేని వాళ్ళు అక్కడే నిద్ర చేస్తున్నారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ స్టార్టింగ్ అభిషేకం కానీ పూజలు చేయించుకునే వాళ్ళందరూ కూడా అక్కడే కొంతమంది నిద్రపోయారు. సో మేము బయట నుంచే గోపురం దగ్గర మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ గోపురం అనమాట. సో అది నేను జస్ట్ అలా వీడియో అండ్ పిక్ తీసుకున్నాను. ఎక్కడి నుంచి వెళ్ళాలి, సీనియర్స్కి ఎలా ఉంటుంది, మేము మా అత్తయ్య గారిని తీసుకొచ్చాము. సో ఆవిడకి దర్శనం ఏ లైన్లో చేయించాలి, ఇవన్నిటి కోసం మేము ముందుగానే వచ్చామన్నమాట. ఇక్కడ అలానే మనం చూడాల్సిన ప్లేసెస్ ఏవేవి ఉన్నాయి, ఏవేవి ఇక్కడ చూడొచ్చు అని వాళ్ళు ఒక పెద్ద బ్యానర్ పెట్టారు. సో ఎవరైనా శ్రీశైలంలో ఇంకా ఇతర ప్రదేశాలు చూడాలి అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. అండ్ మనకు వచ్చేసి పార్కింగ్ ఏరియా కొంచెం బయట ఇచ్చారనమాట. సీనియర్ సిటిజన్స్ కానీ లేదా ప్రైవేట్ వెహికల్స్ ఏవి కూడా ఈ పార్కింగ్ దాటి లోపలికి వెళ్ళలేవు. సో మనం బయటే పార్కింగ్ చేసుకోవాలి. నా ఆప్షన్ అయితే మనం ఓన్ వెహికల్లో అన్న ఆటోలో వస్తే చాలా బెటర్ అండి. పార్కింగ్ ఇబ్బందే ఉండదు. టెంపుల్ దగ్గరే మనకి హాస్పిటల్ కూడా ఉంది. ఇది వచ్చేసి మేము నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి రెడీ అయ్యి వచ్చామన్నమాట. మేము ఆన్లైన్లో 9 o'clockకి దర్శనం బుక్ చేసుకున్నాము. శీఘ్ర దర్శనం పర్ పర్సన్ వచ్చి 150 రూపీస్ అయింది. పిల్లలకైతే లేదు. నాకు మా వారికి టికెట్ అండ్ అత్తయ్య గారు కూడా సీనియర్ లైన్లో వెళ్ళారు. సో వాళ్ళకు కూడా టికెట్ లేదు. ఇది వచ్చేసి మనకి అర్జిత సేవ సర్వదర్శనం క్యూ లైన్ అండ్ 150 రూపీస్ వాళ్ళకి వేరే క్యూ లైన్ ఉంటుంది. అలానే అతి శీఘ్ర దర్శనం 300 రూపీస్ ఉంటుంది, దానికి కూడా వేరే క్యూ లైన్ ఉంటుంది. సో ఇలా బ్యాటరీ కార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సీనియర్ సిటిజన్స్ కోసం మెయిన్గా ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే మనకి ఆటోస్ కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ అన్నీ కూడా చాలా దూరం వరకే పార్కింగ్ ఇచ్చారు. సో అక్కడి నుంచి ఖచ్చితంగా మనం నడుచుకుంటూ అయినా వెళ్ళాలి, లేదా ఇలాంటి బ్యాటరీ కార్స్లో మాత్రమే వాళ్ళు మనకి ఈ క్యూ లైన్ ఎంట్రన్స్ వరకు తీసుకెళ్తారనమాట. సో బ్యాటరీ కార్ కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అమౌంట్ అయితే ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. సో మేమందరం బ్యాటరీ కార్ ఎక్కి లోపలికి వెళ్ళాం. బట్ యూజువల్గా అయితే ఎల్డర్స్కి మాత్రమే అనమాట, సీనియర్ సిటిజన్స్కి మాత్రమే ఈ ఫెసిలిటీ. కానీ అత్తయ్య ఒక్కరే వెళ్ళలేరు కాబట్టి మేమందరం కూడా బ్యాటరీ కార్లో దర్శనం క్యూ లైన్స్ వరకు మమ్మల్ని అక్కడ వరకు డ్రాప్ చేశారు. సో ఇవి వచ్చి క్యూ లైన్స్ దగ్గర మనకి మన క్లాక్ రూమ్ ఉంది, అలానే షూ కీపింగ్ రూమ్ ఉంటుంది, మొబైల్స్ ఇక్కడే మనం డిపాజిట్ చేయాలన్నమాట. మీరు టికెట్స్ ఆన్లైన్లో తీసుకోకపోయినా ఇక్కడ మనం క్యూ లైన్లో నుంచొని కూడా టికెట్స్ తీసుకోవచ్చు. 150 రూపీస్ కానీ 300 కానీ, లేదా ఏదైనా అభిషేకానికి టికెట్స్ కావాలన్నా కూడా ఇక్కడ మనకి క్యూ లైన్లో ఇస్తారు. సో ఇక్కడ వరకే మనకి మొబైల్ ఎలో ఉంటుంది. దీని తర్వాత దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్ని ఖచ్చితంగా లాక్ రూమ్లో పెట్టాల్సి వస్తుంది. 10 రూపీస్ తీసుకున్నారు పర్ మొబైల్కి. సో అలా మేము లోపల పెట్టి అత్తయ్య వచ్చి సీనియర్ సిటిజన్ లైన్లో దర్శనం చేసుకున్నారు. నేను పిల్లలు నార్మల్ శీఘ్ర దర్శనం లైన్లో దర్శనం చేసుకున్నాము. సో అత్తయ్యకి అయితే వీల్ చైర్ తీసుకున్నాము. వీల్ చైర్కి అయితే ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ మనం రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఇచ్చేసి రావాలన్నమాట. సో దర్శనం అయితే దేవుడి దయ వల్ల చాలా బాగా జరిగింది, త్వరగానే అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మేము దర్శనం చేసుకున్న తర్వాత లంచ్ చేశాక ఆఫ్టర్నూన్ అలా షాపింగ్ చేద్దామని ఇలా స్ట్రీట్స్లోకి వచ్చామన్నమాట.
దర్శనం అయిపోయిన తర్వాత మనకి శ్రీశైలంలో చాలా ప్లేసెస్ ఉంటాయండి చూడడానికి. సో మేమైతే మనకి శ్రీశైలం ఎంట్రన్స్లో ఉన్న బసవవనం అనే ఒక పార్క్కి వచ్చాము. సో పదండి మీకు కూడా చూపిస్తాను ఈ పార్క్ ఎలా ఉంది అనేది. ఈ పార్క్ పక్కనే మనకి మ్యూజియం కూడా ఉంది. సో మేమైతే మ్యూజియంకి వెళ్ళలేదు, ఓన్లీ పార్క్ మాత్రమే వెళ్ళాము. పార్క్ అయితే మనకి ఈవినింగ్ 7 o'clock వరకు ఓపెన్ చేసి ఉంటుంది. సో పదండి లోపలికి వెళ్ళి చూద్దాము. పార్క్ అయితే చాలా బాగుంది, ఫోటోషూట్స్కి దానికైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు చాలా చల్లగా ఉండింది, సో క్లైమేట్ కూడా సూపర్గా ఉంది. మీరు కూడా చూడండి పార్క్ ఎలా ఉందో. పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంది, అలానే పెద్దవాళ్ళు రిలాక్స్ అవ్వడానికి కూడా పార్క్ ఉంది. ఎండ టైంలో కన్నా మీరు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో లేదా ఈవినింగ్ టైంలో ఈ పార్క్ వస్తే చాలా బాగుంటుంది. శ్రీశైలం కొండపైనే మనకి ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా అవైలబుల్లో ఉందంటే, సో ఎటువంటి ప్రాబ్లమే లేదు. పార్క్ చూసుకొని మేము ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాము. సో రిటర్న్ అయ్యేటప్పుడు దారిలో మనకి సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది. యాక్చువల్గా శ్రీశైలం ఎంట్రన్స్లోనే ఈ టెంపుల్ ఉంటుంది. అప్పుడు కావాలంటే కూడా ఫస్ట్ మీరు దీనికి దర్శనానికి వెళ్ళి తర్వాత శ్రీశైలంకి వెళ్ళొచ్చు. సో మేమైతే ఫస్ట్ శ్రీశైలం దర్శనం చేసుకొని నెక్స్ట్ హైదరాబాద్కి రిటర్న్ అయ్యేటప్పుడు ఈ టెంపుల్ని దర్శించుకుందామని వచ్చాము. సో ఇక్కడ కూడా అర్చన చేయించుకోవాలంటే 10 రూపీస్, వేద ఆశీర్వచనం వచ్చి 300 రూపీస్ మనకి టోకెన్స్ అనేవి సేల్ చేస్తున్నారు. సో మేమైతే దర్శనం చేసుకుందామని చెప్పి లోపలికి వెళ్ళాము. క్యూ లైన్ ఉన్నారు, బట్ అంత పెద్ద క్యూ లైన్ ఏం లేదు, జస్ట్ ఒక 5 to 10 minutesలో మనకు అయిపోయింది. ఇక్కడ అలానే కొబ్బరికాయలు అమ్ముతున్నారు, అడవిలో దొరికే వేర్లు ఇలాంటివన్నీ కూడా బయట షాప్స్లో అమ్ముతున్నారు. సో మేమైతే వెళ్ళి స్వామిని దర్శించుకున్నాం అనమాట. అలా క్యూ లైన్లో వెళ్ళి ఎవరైతే డైరెక్ట్ దగ్గర వరకు వెళ్లకుండా బయట నుంచి మొక్కుకునే వాళ్ళు కూడా మొక్కుకొని వెళ్తున్నారు. సో టెంపుల్ దగ్గర ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయండి. ఆయుర్వేదిక్ మొక్కలు, అడవిలో దొరికే మొక్కలు కానీ అలాంటివన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. పండ్లు కానీ స్నాక్స్, వాటర్ బాటిల్స్, ఇవి చూడండి అడవిలో దొరికేటివి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు. కానీ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే ఉంది. సో ఇక్కడ నేను 50 రూపీస్ ఇచ్చి సన్నగా కట్ చేసిన 4 pieces ఆఫ్ మ్యాంగోని ఇచ్చాడు. చాలా కాస్ట్లీ అనిపించింది. సో టెంపుల్కి పార్కింగ్ అయితే టెంపుల్ పక్కనే ఇచ్చారు. సో అలా మా శ్రీశైలం ప్రయాణం చాలా బాగా జరిగింది. దర్శనము బాగా జరిగింది, అనుకోకుండా ప్రయాణించిన రూమ్ కూడా దొరికింది, దర్శనం బాగా జరిగింది. సో అదండి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.